ఉద్దేశించి కంటిన్యూ చేసి త్వరలో చాలామంది మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యంగా మన నాయకుడు, తెలంగాణ భవిష్యత్ నాయకుడు, మన యువ నాయకుడు కేటీఆర్ గారు చాలా సందేశం ఇవ్వాల్సింది కనుక చివరి ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ప్లీజ్ దయచేసి కూర్చోవాలి, అందరూ కూడా ప్లీజ్ అందరూ కూడా కూర్చోవాలి. ఈరోజు మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ నేనున్నా అని చెప్పి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఏమిటికి అదరకుండా భయపడకుండా ఈరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు ఇక్కడ కూడా రావడం జరిగింది కనుక మీ అందరూ ఒకసారి కరతాళ ధ్వనుల మధ్యలో స్వాగతం పలకాల్సిన తెలియజేస్తూ, మరి ఇందులో ఇంతకుముందు నేను అడిగిన గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు చేతులు లేపండి, మళ్ళీ ఒకసారి అన్న చూస్తాడు. గ్రాడ్యుయేట్స్ ఓన్లీ. నువ్వు గ్రాడ్యుయేటా? నువ్వు కాదు గ్రాడ్యుయేట్స్. అయ్యో నువ్వు అదే మైక్ అనుకున్నా. శేఖర్ నువ్వు గ్రాడ్యుయేట్సే కదా? గ్రాడ్యుయేట్సేనా? థ్యాంక్ యూ. మనందరం ఈ కీలక సమయంలో ఒక మంచి తీర్పుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో గత అసెంబ్లీ ఎలక్షన్లో మరి రావడం జరిగింది. ఎవరు ఊహించలేదు. వచ్చిన తర్వాత ఈ 4-5 నెలల్లో తెలంగాణ ఏం జరుగుతుంది, నల్గొండలో ఏమైంది, తాగడానికి కానీ నీళ్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయిన పరిస్థితి మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి ఏ రైతు బిడ్డను కదిలించినా తప్పు చేసిన బిడ్డ అని తలలు బాదుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో అందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఏం చెప్పినా నమ్మే వాళ్ళు ఉంటారు. అయ్యా 4,000 పెన్షన్ ఇస్తామంటే నిజంగా ఇస్తారేమో నమ్మే వాళ్ళు ఉంటారు. రైతు బంధు ఎక్కువ ఇస్తామంటే నిజంగా ఇస్తామో, అమలు కానీ సాధ్యం కానీ హామీలను కూడా నమ్మి ఓటేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులను చూసి మరి ఎవరికి ఓటేస్తే ఈరోజు రాష్ట్రంలో మంచి జరుగుతుంది, ఏ పార్టీకి ఓటేస్తే మరి ఈ పరిస్థితులలో ఒక ధైర్యాన్ని భరోసాని ఇస్తామనేటువంటి పరిస్థితి మీరే మంచి తీర్పిచ్చి విద్యావంతులైనటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి